మనం ఓకేనా మాతాజీ? నిజమైన వైరాగ్యం దగ్గర ఉన్నాం కదా. ఇది ఎస్. సో విష్ణువు కొరకే మనం చేసుకుంటున్నాము. యజ్ఞ రూపంగా కర్మను నరించవలని అని చెప్తుంది. లేనిచో భౌతిక జగమున కర్మ బంధకారం గురించి మనం చెప్పుకుంటున్నాం. సో మనం విష్ణువు కొరకు ఏమి చేయకుండా ఈ బంధకారంలో ఇలాగే ఉండిపోతాం అన్నమాట. ఇంకా ఆ బంధాల్లోనే ఉండిపోతే ఏమవుతుంది? జన్మ మృత్యు జర వ్యాధి. ఈ సైకిల్ అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఆ బంధంలోనే చిక్కుకుపోతాం. ఏది మనం సనాతన ధర్మం అనేది చేయడం తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ స్వేచ్ఛా సంకల్పం. ఇక్కడ ఏంటంటే విధి అంటే మనకి భగవంతుడు కొంత స్వేచ్ఛని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మన పిల్లల్ని హాస్టల్లో వేసామనుకోండి. నెలకు ఒక 500 రూపాయలు, 5,000 రూపాయలు ఏదో మనం ఇస్తాం. అంతగా లిమిట్ అనేది పెడతాం. ఆ స్వేచ్ఛ. ఈ 5,000, 500 రూపాయల్లో నువ్వేమన్నా చేసుకో బాబు అని వాడు చిరుతిండి కోసమో, ఫ్రెండ్స్ కోసమో ఏదో ఖర్చు పెట్టుకొని ఆయన అని. కానీ అవి దుర్వినియోగం చేశాడు అనుకోండి, అప్పుడు తండ్రికి తెలిసినప్పుడు ఏమవుతుంది? ఆ అమౌంట్ని తగ్గిస్తారు కదా, తగ్గిపోతుంది. సో అప్పుడు బాధ అనేది వస్తుంది. సో అది ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ అమ్మ. హరే కృష్ణ. ఆ స్వేచ్ఛ అనేది మనము బాగా వాడుకోవాలి. భగవంతుడు కూడా మనకి ఈ జన్మ ఇచ్చి మనకు కొంత స్వేచ్ఛని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా మంచిగా వాడుకోవాలి. దాన్నే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అని అంటున్నారనమాట. వాట్ ఆర్ దీస్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ అంటే మనం చూద్దాం ఇక్కడ ఈ కార్యకలాపాలు 10 నుంచి 13 శ్లోకాల వరకు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకల్పిషై భుంజంతే త్వఘం పాపా ఏ పచంతాత్మకారణాత్. యజ్ఞమును అర్పింపబడిన ఆహారంను స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకి ఆహారంను సిద్ధము చేసుకొని వారు కేవలము పాపమునే భుజింతురు. సో ఇక్కడ మనకి యజ్ఞముల ద్వారానే ఆహారం పండుతుంది అని భగవంతుడు చెప్తాడు. అంటే నెక్స్ట్ స్లైడ్లో చూద్దాము. ఇక్కడ మనం పిక్చర్స్ చూసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఒక సైడ్ ఏమో ఒక క్లబ్లోనో పబ్లోనో ఎక్కడో అందరూ ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ పక్క చూసినట్లయితే కృష్ణ భగవానికి ఆహారం పెట్టి ప్రార్థిస్తున్నాడు. ఒక ప్రభుజీ సన్యాసి రూపంలో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ తమ ప్రియము కొరకే ఆహారము సిద్ధం చేసుకునేవారు. అంటే మనం డైలీ ఇదే మాట్లాడుకుంటున్నాం. పొద్దున్న లేస్తే మాతాజీలకి ఏం వండాలి, ప్రభుజీలకి ఏం వంట చేశారు, ఇదే సరిపోతుంది కదా. అంటే మన కొరకే మనం చేసుకొని గబుక్కున రుచి చూసేసి తాక్కుంటూ తినుకుంటూ వండుకుంటూ మనమే తిన్నాం అనుకోండి, అది మహాపాపము అని చెప్తున్నాడు కృష్ణుడు. సో ఇక్కడ ఆహారం భగవంతుడి కొరకు చేసి భగవంతుడికి అర్పించి మనం తీసుకున్నట్లయితే అది ఆ పాపాన్ని పోగొడుతుంది అని చెప్తారు. సో ఆహారం ఎందుకు వండగానే భగవంతుడికి అర్పించాలని చెప్తున్నాడో మీరు ఎవరైనా ఏమైనా చెప్పగలరా? దానిలో మంచి చేసినా చెడు చేసినా ఆ దేవుడు స్వీకరిస్తాడు మాతాజీ. మనం వంట చేసినప్పుడు అప్పుడు చిన్న చిన్న జీవుల్ని ఆటని కూడా మనం ఇచ్చేస్తాం మాతాజీ. అవన్నీ కూడా కృష్ణకి అవన్నీ పోతాయి అన్నమాట. వెరీ గుడ్ అమ్మా, పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి అంటే మనము గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎన్నో చేస్తూ ఉంటామమ్మా. చీమలు, దోమలు, క్రిమి కీటకాలు పాలు కాగబెట్టేటప్పుడు కూడా మనకి ఎన్నో క్రిములు అందులో చనిపోతూ ఉంటాయంట. సో మనము ఉడకబెట్టేటప్పుడు కానీ దంచేటప్పుడు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమం జరగాల్సిందే కదా వంట చేయాలంటే. సో ఇవన్నీ కూడా మనం తెలిసి తెలియక చేసిన తప్పులు భగవంతుడికి నివేదించినప్పుడు అవన్నీ కూడా పోగొడతాడు. ఆ పాప పరిహారాలన్నీ కూడా పోతాయి. సో భగవంతుడికి మనం సమర్పించడం అంటే సమర్పించిన తర్వాత ఏమవుతుంది? మనకి ఏమన్నా పాపాలు ఉంటే అవన్నీ వెళ్ళిపోయి దాన్ని మనం ఉత్తిష్ట అని అంటాం అనమాట. అంటే భగవంతుడు తిని వదిలేసింది అది మనం భుజించినప్పుడు మనలో కొంత భక్తి కలుగుతుంది అనమాట. దాన్ని మనము
భోగా పెడుతున్నాము అని అంటాం. అది భగవంతుడికి పెట్టి తీసింది ప్రసాదం అవుతుంది. మనం వండుకున్న పదార్థాలే, కానీ నియంత్రణ, రెగ్యులేటర్ యాక్టివిటీస్, నియంత్రణతోని ఆయన ఏం చెప్పారో అదే విధంగా వండి మనం మన కొరకే చేసుకున్నది, అది మనకే సిద్ధం చేసుకున్నది, పాపాన్ని తినడమే కానీ ఇంకా వేరేది ఏమీ లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్. హరే కృష్ణ. మాతాజీ ఎవరు? సందేహం ఒకటి, డౌట్. మీరు క్లాస్ అయ్యాక అడగలరా? ఓకే, కానీ థ్యాంక్ యూ. రాసి పెట్టుకోండి అమ్మా. ఓకే. సో ఇక్కడ మనకి ఈ ఈ ప్రోగ్రామ్ చూపిస్తున్నారు. ఇదేంటి అంటే యజ్ఞ చక్రం. ఇంతకుముందు కూడా మనం యజ్ఞం వల్లే మనకి ధాన్యం పండుతుంది అని మనం చెప్తున్నాం. ఇక్కడ మనకి ఎవరైనా మనం తినేటప్పుడు ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా ఉంది, ఎవరు వండారు, ఎక్కడ తెచ్చి, ఇదే ఆలోచన కానీ ఈ ధాన్యాన్ని పండించిన రైతు గురించి కానీ, వర్షం పడ్డందుకే ధాన్యం వచ్చింది అనేది మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. కానీ ఈ భక్తిలో వచ్చిన తర్వాత ఇవి కూడా వేదాల్లో ఉన్నాయండి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు భగవంతుడే అన్ని చేశాడు, మనకి రెడీమేడ్గా చేసి పెట్టాడు అనమాట. మనం ఏమీ లేదు, ఉడికించుకోకపోయినా తినే పదార్థాలు పెట్టాడు దేవుడు, అవి కూడా తిని బతికేసేయచ్చు. సో ఆ విధంగా ఇప్పుడు మనకి ఒక రుచి వస్తుందంటే సూర్యుడి వల్ల మొక్కలు పెరుగుతాయి, అంటే ఆహార పదార్థాలు తయారవుతున్నాయి. తయారైన తర్వాత రాత్రిపూట చంద్రుడు వస్తాడు. ఆ చంద్రుడి యొక్క పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు అది ఎంత బాగుంటది కదా, మనకి వెన్నెల లైట్ చల్లగా ఉన్నట్లు ఒక గాలి ఒక ఆస్వాదించడానికి ఆ ప్రకృతిని మనకి మనసు కావాలి అదే విధంగా చంద్రుడిలోంచి రసం వస్తుందంట. అప్పుడే ఈ కూరగాయల్లో కానీ పళ్ళల్లో కానీ రసం అనేది ఏర్పడుతుంది, ఆ రుచి అనేది వస్తుందన్నమాట. సూర్యచంద్రులు ఎవరు అంటే కృష్ణుడికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు అనమాట. సో ఈ విధంగా ఆ యజ్ఞచక్రం మనకి ఆహారం ప్రొవైడ్ చేసిందే భగవంతుడు. ఆ భగవంతుడికి సమర్పించుకోకుండా మనమే తినడం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ వెళ్ళాం మనం, ఇక్కడ మాకు భక్తిలో కొన్ని రెస్టారెంట్లు ఉంటాయి, మా నియంత్రించిన ఆహారం మాత్రమే దొరుకుతుంది. అది వంట చేయగానే భగవంతుడికి అర్పించిన తర్వాతే అందరికీ ఇస్తూ ఉంటారు అనమాట. మొన్న నేను ఇస్కాన్లో ఒకరోజు గోవిందా రెస్టారెంట్లో తీసుకున్నాను ఆహారం, అక్కడ మాయాపూర్లో అనమాట. సో తీసుకున్న తర్వాత నేను ఐ వాంటెడ్ టు ఎక్స్చేంజ్, ఒకటి ఇచ్చేసి ఇంకోటి ఈ బాబు అన్నాడు. అంటే ఇది ప్రసాదము, మీరు మామూలుగా వేరే రెస్టారెంట్లో తినేది కాదు, ఒక్కసారి మీ డైనింగ్ టేబుల్కి అక్కడ వెళ్ళి అక్కడ పెట్టారు అని అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మేము ప్రసాదం లాగా అంగీకరించలేము అని అనేసాడు. ఎందుకంటే దట్ వాజ్ పిజ్జా. సో ఆ పిజ్జా తర్వాత ఎప్పుడో తినేది చల్లగా అయిపోద్ది కదా, నేను వేరే ఐటెం తీసుకుందామని అడిగాను, కాలేదు. కానీ తర్వాత నేను అదే పిజ్జాని తిన్నాను ఎయిర్పోర్ట్లో, ఎంత రుచికరంగా ఉందంటే అది వేడి అవసరం లేదు, భగవంతుడి ప్రసాదం అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఎవరికైనా మా వాళ్ళు ఇక్కడ ఈ చక్రం చెప్పుకున్నాక చెప్తాను. ఇక్కడ మనకి ఇక్కడ భగవంతుడు వేదాలు అని అన్నారు, భగవంతుడే వేదాలు రాశాడు, వ్యాస మహర్షి రూపంలో వచ్చి శ్రీకృష్ణుడే వేదాలని వల్లించాడు. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ మనకి మన కర్మ మనం చేసుకోవాలి, మన కర్తవ్యాన్ని మనము చూసుకోవాలన్నమాట. ఇక్కడ మన కర్తవ్యం ఏంటి? పంటలు పండించుకోవడం. సో అక్కడ పని చేసుకుంటున్నారు. ఆ తర్వాత యజ్ఞాలు చేయడం కూడా మన కర్తవ్యం. వర్షం ఎక్కడి నుంచి వస్తుందంటే మనము యజ్ఞం ద్వారా వేడిని పుట్టిస్తే భూమిలో ఉండే నీరంతా కూడా ఆకాశానికి వెళ్ళి మనకి వర్ష రూపంలో కురుస్తుంది అన్నమాట. ఇది రెయిన్ సైకిల్ అని అంటారు కదా, వాటర్ సైకిల్ అని మన స్కూల్లో అక్కడిక్కడ చదువుకొని ఉంటారు మీరు. ఈ సముద్రాల్లో నీళ్లు కానీ, చెరువుల్లో నీళ్లు కానీ, కుంటల్లో నీళ్లు కానీ, ఇవన్నీ కూడా ఆవిరి చెందుతాయి సూర్యరశ్మితోని. ఆవిరి చెంది మేఘాల రూపంలో ఏర్పడి ఆ తర్వాత వర్షం కురిచిన తర్వాత ఆ వర్షాలు వస్తాయి. వచ్చిన తర్వాత ధాన్యాన్ని పండిస్తాము, తర్వాత జీవులకి అవసరమైన వంటలు చేసుకుంటాం. సో వీటన్నిటికీ కూడా అన్ని కృష్ణుడే చేస్తున్నాడు అంటే వేదాలు వ్యాస మహర్షి రాశాడు. ఇక్కడ కర్మ మనం చేసుకుంటున్నాం. ఇక్కడ యజ్ఞం ఎందుకు చేస్తున్నాము? యజ్ఞానికి కూడా ఒక దేవుడు ఉన్నాడు, యజ్ఞరాజు. ఆ దేవుడికి అర్పితం చేస్తున్నాం మనం. యజ్ఞాలు చేస్తాం కదా, చేసినప్పుడు దాంట్లో పొంగలని, హవిసి అని ఇవన్నీ వేస్తూ ఉంటాం, అవన్నీ ఆహారాలు అన్నమాట. సో ఆ యజ్ఞదేవుడికి ఆహారం ఇచ్చినప్పుడు ఇంద్రదేవుడు
సంతోషం చెంది వర్షాలు కురిపిస్తాడనమాట. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ, దేవతలు అనమాట. ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ని మనం కలుస్తామా? వేరే వేరే రాష్ట్రాలకి సీఎంలు ఉంటారు, సీఎంల కింద డిప్యూటీ సీఎంలు ఉంటారు, ఆ తర్వాత వేరే వేరే మంత్రి శాఖ ఉంటుంది కదా. సో ఆ విధంగా మనకి విష్ణులోకంలో కూడా ఈ విధంగా వీళ్ళందరికీ మనం సాటిస్ఫై చేసినట్లయితేనే మన పళ్ళెల్లోనికి ఆహారం వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? మనం భగవద్గీత ద్వారా, సనాతన ధర్మం ద్వారా ఇలాంటి క్లాసులు విన్నప్పుడే మనకు తెలుస్తాయి. లేదంటే మనం గుడ్డిగా ఏదో తినేసి ఆ పొట్ట నింపేసుకొని ఆ పాపంలోనే ఉంటామన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి అని చెప్తున్నారు. సో మనం ప్రతిదీ వండుకోవాలి. ఇప్పుడు ప్రసాదం వండాలంటే ఆ నియంత్రణ, ఇక్కడ కొన్ని ఆహారాలు కూడా నియంత్రణ చేశారు మన చైతన్య శ్రీకృష్ణ చైతన్యంలో, అంటే కృష్ణ కాన్షియస్లో. లైక్ ఉల్లి వెల్లుల్లి మేము తినకూడదు, టీ కాఫీ తాగకూడదు, ఇంటాక్సికేషన్ చేయకూడదు, తర్వాత ఇల్లిట్ సెక్స్ కూడా అనుభవించకూడదు. అంటే మ్యారేజ్లో భార్యాభర్త మాత్రమే అన్నమాట, వివాహేతర సంబంధాలు ఉండకూడదు. సో ఈ విధంగా ఉన్నట్లయితే ఇప్పుడు భార్యాభర్త మాత్రమే అనుభవిస్తున్నారు అని అంటే అది బ్రహ్మచర్యంలో కూడా వస్తుంది అని చెప్తారనమాట. అంటే అంత ప్యూరిటీ ఉండాలి అది. సో అవన్నీ కూడా మనం ఇక్కడ పాటిస్తారు. కొందరు ఏమంటారంటే ఎందుకు తినకూడదు, ఉల్లి వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కదా, అందుకనే అవి మేము తింటాము అని అంటారు. యాక్చువల్లీ ఉల్లి వెల్లుల్లి ఏ విధంగా పుట్టాయి అని తెలిస్తే మనం తినం. మోహిని దేవత ఉంటుంది కదా, అమృతమాండం దేవతలకి రాక్షసులకి పంచేటప్పుడు రాహుకేతువులు వచ్చి అక్కడ వేరే మారువేషంలో వచ్చి దేవతల రూపంలో కూర్చుంటారు. సో గొంతు వరకు వెళ్ళిపోయిన తర్వాత మోహిని దేవత గుర్తుపట్టి రాహు యొక్క తలకాయ నరికేస్తుంది అన్నమాట. అది నరికేసినప్పుడు ఏమైతే చిన్న మాంసం ముద్ద, రక్తపు చుక్కలు భూమి మీద పడతాయంట. పడి అవి ఉల్లి వెల్లుల్లి లాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు అందులో ఔషధ గుణాలు, అంటే ఇక్కడ వరకు గొంతు వరకు అమృతం వెళ్ళింది కాబట్టి కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, కానీ ఎక్కువ మటుకేమున్నాయి, రాక్షస గుణాలే ఉన్నాయి. సో ఇక్కడ మనం కామం వద్దు, కామ ప్రేరితమైనవి ఇవి రెండు. సో ఇవి మనం తినకూడదు అని చెప్తున్నారు. కామాన్ని ప్రేరితం చేసిన అది ఆ కోరిక తీరలేదనుకో క్రోధం పెరుగుద్ది, ఆ క్రోధం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఇక్కడ నియంత్రణ, ఆహారం మీద నియంత్రణ అనేది పెట్టారనమాట. సో కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే ఇలాంటి ఆహార పదార్థాల యొక్క నియంత్రణలు, ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనకి హరే కృష్ణ. Kindly excuse me. Please time. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, చిన్న ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ ఆ విధంగా మనము కర్మ అనేది, అంటే మన ఆహారం అనేది నియంత్రణతో తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ యజ్ఞచక్రం అనేది మనం చూసాము. సో ఇవన్నీ కూడా భగవంతుడు చేసిందే. ప్రకృతి మనము భగవంతుడిని చూసామనుకోండి, అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆ కలర్స్ కాంబినేషన్స్ అండి, గ్రీన్ చెట్టుకి, పెద్ద చెట్టుకి ఆరెంజ్ పువ్వులు, తర్వాత చిన్న చిన్న మొక్కలకి పింక్ పువ్వులు, అది ఆ ప్రకృతిని ఆనందించడం. స్పెషలీ మనము గుట్టలు, లోయలు, మొన్న పుష్కర్కి వెళ్తుంటే ఆ దారి ఘాట్ రోడ్లో ఆ కొండలు అలంకరణ చెక్కడము, అది ఎవరు చేయలేరు అసలు, భగవంతుడు కాబట్టే ఆ విధంగా చేసి ఉన్నాడు అనమాట. సో ప్రకృతిలో వచ్చినవి అన్నీ కూడా భగవంతుడికి సమర్పించి తినడం వల్ల మనకి కొంత మంచి జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్
హరే కృష్ణ. ఇక్కడ యోగానిచ్చన అని అన్నారమ్మా. యోగానిచ్చన అంటే నెమ్మది నెమ్మదిగా ఎక్కడి నుంచి ఇప్పుడు ఒకటేసారి మనము ఒక నాన్ వెజ్ ఫ్యామిలీ, నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో పుట్టాం. ఒకేసారి నువ్వు నాన్ వెజ్ మాని, ఉల్లి ఎల్లుల్లి మానేసేయి, నువ్వు ఇది చేయకు అది చేయకు అని కృష్ణ చైతన్యం చెప్పింది అనుకోండి, ఎవరైనా ముందుకు వస్తారా? అసలు చాలా కష్టం. సో అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఏ విధంగా వస్తాయి, ఎవరెవరు ఏంటి అనేది ఇక్కడ యోగా యొక్క నిచ్చెన అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ది పాపాత్మకమైనది అని చెప్తున్నారు. అంటే కొందరు ఎలా ఉంటారంటే కంప్లీట్లీ సెల్ఫిష్ అనమాట, దేని గురించి ఆలోచించేదే లేదు, ఎవరైనా చెప్తే కూడా వాళ్ళు వినేది లేదు. వాళ్ళు ఒకరి కోసం చీట్ చేస్తారు, మోసం చేస్తారు, లేకపోతే ఇంకేమైనా చేసి వాళ్ళు మాత్రమే ఒక భక్తి తెలియదు వాళ్ళకి, ఏమీ తెలియకుండా అజ్ఞానంలో ఉండి ఒక ఎంజాయ్మెంట్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. భౌతికంగా ఎటువంటి ఎంజాయ్మెంట్లు చేయాలో అవి చేసుకుంటూ బతికేస్తుంటారు. అలాంటిది అంటే పూర్తిగా పాపభూయితమైనది. వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కూడా వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో వాళ్ళు ఉండరు అనమాట. నెక్స్ట్ది పాపము మరియు భక్తి లేనిది. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు పాటిస్తారు. ఓకే, వేదాల్లో చెప్పారు ఇలాంటి వివాహం చేసుకోవాలి, వివాహం అంటే ఈ విధంగా చేసుకోవాలి, పూజ అంటే ఈ విధంగా చేసుకోవాలి. భక్తి ఉండదు, కానీ పాపంలోనే ఉంటారు వాళ్ళు కూడా. కానీ కొంతవరకు వేరే వాళ్ళ గురించి, అంటే వేరే వాళ్ళ ఈ సతాయించడం అంటారు కదా, బాగా అలా చేయకుండా ఏదో వాళ్ళంతట వాళ్ళు భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ పాపంలోనే ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే మనం పుట్టాము పెరిగాము, మన కష్టంతో మనం బతుకుతున్నాము, భక్తి ఎందుకు, దేవుడు ఎందుకు, ఇలా వాదిస్తుంటారు. కానీ వీళ్ళ లోపల ఆత్మ ఉంది, ఆ పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పలేమన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటారు, అంత అజ్ఞానంలో ఉంటారు, వాళ్ళు తెలుసుకోవాలని కూడా ప్రయత్నించారు. ఒకే ఇంట్లో భర్త ఒకలాగా భార్య ఒకలాగా కూడా ఉంటారు. భార్యకు భక్తి ఎంతో ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఒక్కో టైంలో భర్తకి ఎంతో భక్తి ఉంటుంది, కానీ భార్య సహకరించారు. శ్రీల ప్రపాదుల వారికి భక్తి చిన్నప్పటి నుంచే ఉంది వాళ్ళ నాన్నగారు ద్వారా, కానీ వాళ్ళ భార్య పెద్దగా సహకరించేది కాదు. కానీ అక్కడ ధర్మ అనేది ఉంది, భార్య భర్తతో సహకరించడం. భక్తి విషయానికి వచ్చేసరికి ఆమె పెద్దగా సపోర్ట్ చేసేవారు కాదు అని చెప్తారనమాట. భార్యాభర్తల ధర్మ అంటే రిలీజియస్ యాక్టింగ్ అది వేరే, కానీ భక్తి చేసేది ఒకరు చేస్తుంటే ఒకరు చేయకపోతే అదేం తప్పు కాదు. వాళ్ళ స్వీయ ఆలోచనలు ఏ విధంగా ఉంటే, శ్రీల ప్రపాదుల వారు ట్రాన్స్లేషన్స్ అన్నీ రాసుకొని పేపర్లు పెట్టుకుంటే అవి బఠానీ వాళ్ళకి వీళ్ళకి ఆవిడ అమ్మేసిందంట. అంటే ఆమెకు వాల్యూ తెలియదు, అలా అని చెప్పి భార్య చెడ్డది అని కాదనమాట. సో అలాంటి అజ్ఞానం అనమాట. సో ఆ విధంగా కొందరు సహకరించకపోయినా సరే మనం భక్తి చేసుకోవాలి. సో ఇక్కడ రెండవ కేటగిరీకి చెందిందేమో ఈ విధంగా ఉంటుందన్నమాట. సిన్ ఈజ్ దేర్ అంటే పాపం ఉంటుంది అది. సో నెక్స్ట్కి వెళ్ళేసరికి కర్మకాండ, కర్మ మరియు పాపము లేనిది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 4 పురుషార్థాలు పాటిస్తారు, తెలుసో తెలియకో అవి పాటిస్తారు. 4 పురుషార్థాలు ఏంటో మీరు చెప్పగలరా? హరే కృష్ణ. సత్యం, ధర్మ, అర్థ, కామ, మోక్ష. మనకి మ్యారేజ్ జరిగేటప్పుడు కూడా పురోహితులు వారు చెప్పిస్తారు కదా, ధర్మ అర్థ కామ మోక్షం ఉంది, ఇద్దరం కలిసే ఉంటామని చెప్తారు. అంటే ధర్మ అంటే ఇక్కడ మళ్ళీ ధర్మాన్ని పాటించడం, మన రిలీజియన్ మనం పాటించుకోవాలన్నమాట. స్వధర్మం అంటే ఒకరికొకరు తోడుగా ఉండడం, ఒకరికొకరి కుటుంబానికి సాయం చేసుకోవడం అది. సో అర్థ అంటే ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవడం అనమాట. సో డబ్బులు ఎందుకు సంపాదించుకోవడం అంటే దేహ పోషణ కంపల్సరీ. మనము ఒక్కరమే ఉన్నాము, మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం అవుతాం, ఆ తర్వాత పిల్లలు వస్తారు. సో దేహ పోషణ చేసుకున్నప్పుడు ఫుడ్, షెల్టర్, క్లోదింగ్ ఇవన్నీ కూడా మనకి ఈ కర్మ మనం చేసి సంపాదించుకోవడం అవసరం. సరిపోతే ఇద్దరు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. సో అది అర్థ అంటే. కామ అంటే కోరికలు తీర్చుకోవడం.
సో కోరికలు తీర్చుకున్నప్పుడు మళ్ళా తర్వాత మోక్షం. ఇప్పుడు ఈ 3 అయితే అందరూ చేస్తారు సామాన్యంగా, ధర్మ, అర్థ, కామ. ఈ మోక్షం అనేసరికి ఒకరిటు ఒకరటు అవ్వచ్చు. కుటుంబాలు అందరూ కలిసి మోక్షం పొందుదామనే మార్గంకెళ్ళినప్పుడు అంతా సస్యశ్యామలమే తప్ప ఇంకోటేమీ ఉండదు. కర్మకాండంలో ఇక్కడ కర్మ మరియు పాపం లేనిదనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం సంపాదించుకున్న దాంట్లో కొంతవరకు భగవంతుడికి ఇద్దాము అని ఆలోచిస్తుంటారనమాట. అంటే నేను జాబ్ చేస్తున్నాను, నాకు ₹1,00,000 వస్తున్నాయి. నెలకు ఒకే ఒక ₹1,000 ఇస్తాను. అది కూడా తప్పు. అసలైతే భీష్మాచార్యులు అర్జునుడికి చెప్తాడంట, అంపశయ్య మీద పడుకున్నప్పుడు, ఇంకొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడన్నప్పుడు. సో ఆయన ఏం చెప్తాడంటే, మీరు సంపాదించిన దాంట్లో 50% భగవంతుడికి ఇచ్చేయాలంట. ఇవ్వగలమా మనం? ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే మనం చిన్నప్పటి నుంచే తెలిసినట్లయితే చిన్న చిన్న ఉద్యోగాలో పెద్దవో ఏదో ఒకటి మనకి సరిపోయేవన్నీ చేసుకొని భగవంతుడికి ఉద్యోగం రాగానే జీతం రాగానే ఒక 50% ఇచ్చేయాలి. 25% మనం మన కొరకు ఉపయోగించుకోవాలి. ఇంకో 25% చుట్టాలకి, బంధువులకి, వాళ్ళకి ఎవరి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలంట. సో ప్రతి నెల మనకి జీతం వచ్చినప్పుడల్లా ఇలా పంచుకుంటూ పోతే మన ఫ్యూచర్ ఏంటి అనేది మనకు ఒక ఆలోచన వస్తుంది. మనమా బాగా జమ చేసుకొని మనకే సరిపోదు అన్న ధోరణిలో ఉంటాం. మనకు కొన్ని లక్షలు వస్తే కోట్లు కావాలి, కోట్లు వస్తే ఇంకా మల్టీ మిలియనర్ కావాలి అని అనిపిస్తుంది. దాంట్లో ఒక చిన్న చుక్క అంతా భగవంతుడికి ఇస్తే, భగవంతుడు ఇచ్చేదే భగవంతుడికి చాలా చుక్క లాంటిది ఇస్తున్నామంటే భగవంతుడు నిజంగా నవ్వుకుంటాడు అనుకుంటా కదా. ఇవన్నీ నువ్వు జమ చేసి అన్ని కూడబెట్టుకుని నువ్వేం చేస్తావు? తర్వాత నా దగ్గరికే కదా నువ్వు వచ్చేది, అవన్నీ నువ్వు తీసుకుని అయితే రాలేవు కదా అని ఎంత నవ్వుకుంటాడో మనకి ఈ భగవద్గీత వల్ల మనకి తెలుస్తుంది. అంతకు ముందైతే మనకు తెలియదు, నిజంగా తెలియదు. మనకి తెలిసిన తర్వాత కూడా ఎంత ఇచ్చినా సరిపోదు. కాకపోతే మన దగ్గర ఉన్న దాంట్లో మనము కొంత ఇవ్వాలి అని చెప్తారు. అది కర్మయోగ అనమాట. డూయింగ్ వర్క్ బట్ అగైన్ షేరింగ్ సంథింగ్ టు గాడ్. లాస్ట్కి మనకు వచ్చేసరికి కర్మకాండ అయిపోయింది, కర్మయోగ అయిపోయింది కదా. సో లాస్ట్కి మనం చిన్నగా భక్తి యోగా అని చెప్పుకోవచ్చు. ఈ కర్మయోగ అంటే వర్క్ చేసి కొంత భగవంతుడికి ఇయ్యడం అనమాట. కర్మకాండ అంటే మన కొరకు మనము చేసుకోవడం, దాంట్లో పాపం లేనిది అయి ఉంటుంది. అంటే దేవుడి కొరకు కొంత మనము చేస్తూ ఉంటాము. అంటే వేదాలని మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ధర్మ, అర్థ, కామ, మోక్షం ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. లాస్ట్కి 5th ఇక్కడ ఇవ్వలేదు కానీ భక్తి యోగా అని ఒకటి ఉంటుంది. దాంట్లో మొత్తం భగవంతుడికే చేస్తారనమాట. ఇంకా ఈ సన్యాసులు కానీ ప్రభువులు కానీ కొందరు ఉంటారు, వాళ్ళ కొరకు వాళ్ళు ఏమీ చూసుకోరు అసలు, ఇంకంతా భగవంతుడే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయడం అనేది నమ్ముతారనమాట. ఇంకా యాక్చువల్లీ నిజంగా కృష్ణ కాన్షియస్లో ఉంటే ఏమీ అవసరం లేదండి, మనకి ఆటోమేటిక్గా అన్నీ వస్తూనే ఉంటాయి. అటు పక్క బట్టలు వస్తాయి, ఆహారం వస్తుంది ప్రసాదం రూపంలో అనమాట. ఇంకా మనకి ఏది కావాలో షెల్టర్ అంటే గుడికి వెళ్ళి అక్కడ చాలాసేపు స్పెండ్ చేయొచ్చు. సో మనకి భగవంతుడు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనకి లోభం అనేది ఎందుకు ఉంది అనేది మనకు కొంచెం అర్థం కాదు. ముందు శ్లోకాల్లో మనకి అర్థమవుతుంది. సో ఇలా ఇవన్నీ కూడా మనం వెరీ సింపుల్. ఫస్ట్ది మనం పాపాత్మకమైనది అంటే వెరీ సెల్ఫిష్ అండ్ సిల్ఫుల్ అనమాట, అన్ని పాపం చేయడమే అనమాట. సో వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోరు, దే డోంట్ కేర్ ఫర్ ఎనీ వన్. సెకండ్ది మనం చూసినట్లయితే దే కన్సిడర్ దెమ్సెల్వ్స్ స్టిల్, దాంట్లో కూడా కొంచెం పాపం ఉంటుంది, భక్తి లేదు కాబట్టి. కానీ ఎవరిని బాధించకుండా వాళ్ళంతట వాళ్ళు ఉంటూ ఉంటారు. నెక్స్ట్ కర్మకాండ అన్నప్పుడు ఇక్కడ ధర్మ, కామ, మోక్షాలు మనకి వస్తాయి. లాస్ట్లో కర్మయోగి చూసినప్పుడు మనం కొంత షేర్ కూడా ఇవ్వడానికి భగవంతుడికి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వస్తాయి. ముందు మనం కూడా అదే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆ తర్వాత మనం కర్మయోగా వరకు రాగలుగుతాము. అంటే కొంతవరకు భగవంతుడికి ఇయ్యచ్చు అనే ఆలోచన. కానీ భక్తి యోగాలోకి రావాలంటే చాలా ఆస్టెరిటీ కావాలి, చాలా భక్తి కావాలి, అండ్ చాలా ప్యూరిఫికేషన్ జరగాలన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ అమ్మ. నెక్స్ట్ ఇదేనా?
హరే కృష్ణ. నెక్స్ట్ ఇదే మాతాజీ. ఓకే. సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేశాధినేతలు మొదలైన వారు. ఒక్కసారి ముందు స్లైడ్కి వెళ్ళమ్మా. ఓకే మాతాజీ. ఇక్కడ ఈ అంటే దీని తర్వాత నెక్స్ట్ ఇది మిస్ అయ్యాం. ఈ అంటే ఎగ్జాంప్లరీ, ఆదర్శప్రాయమైనది. 17 నుంచి 35 వరకు. యత్ యదాచరతి శ్రేష్ట సత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇక్కడ మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయను వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. ఇక్కడ యద్ యథాచరతి శ్రేష్ట అని అంటుంది. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు, బాగా మహనీయుడైన వాడు ఏదైతే చేస్తున్నాడో మామూలు జనాలు అదే చేస్తారు. ఇప్పుడు మనము నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. తల్లిదండ్రులు ఏది చేసినట్లయితే పిల్లలు అదే చూసి నేర్చుకుంటారు తొందరగా కూడా. అదే విధంగా మనము మహనీయులు ఎవరైతే ఏదైతే చేస్తున్నారో అది మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, కానీ ఫాలో అవడం మాత్రం మనము తొందరగా తీసేసుకుంటాం అన్నమాట. ఓ వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చేయొచ్చు. ఇలా ఆదర్శప్రాయమైనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కృష్ణుడిది చూసుకుందాం. కృష్ణుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఎంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే 1108. సో ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు అని అంటే అది కుదిరింది అతనికి, చేసుకున్నాడు. సో నారదుడు ఒకరోజు టెస్ట్ చేస్తాడంట. ఇంతమంది భార్యలు, ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క ప్యాలెస్, మళ్ళీ ఇంతమంది భార్యలకి పిల్లలు ఉన్నారు. సో కృష్ణుడు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడని నారదుడు వచ్చి చూస్తాడంట. చూస్తే ఒక ఇంట్లోనేమో పిల్లలకి స్నానాలు చేపిస్తున్నాడంట, ఒక ఇంట్లో పిల్లలకి తినిపిస్తున్నాడంట, ఒక ఇంట్లో భార్యతోని ముచ్చట్లాడుతున్నాడంట, ఒక ఇంట్లో. సో అది ఎట్లా అంటే ఇప్పుడు కృష్ణుడు అన్ని ప్యాలెసెస్లో అంటే అందరి దగ్గర కూడా ఉండగలిగాడు. కృష్ణుడు ఒక్కడే అయినా కానీ అందరి దగ్గర ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఒక మంచి భర్త యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అదే మనము కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది గోపికలు ఉన్నారు, రాసలు ఇలా చేస్తాడని మామూలు జనం దాన్ని ఫాలో అయ్యారనుకోండి, ఏమవుతారు? ఒక్క భార్యను సంభాళించడమే చాలా కష్టం. ఇంతమందిని ఒకే సమయంలో ఉండగలరా? ఉండలేరు. సో అది ఆ విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు అన్నమాట. సో ఆచరణ అనేది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, చాలా భక్తి చేస్తూ ఉన్నారు, అది ఫాలో అవ్వండి. కానీ ఆయన లోపలికి వెళ్ళి సూక్ష్మంగా ఇది నిజమా కాదా అని మనం కనుక్కునే అవసరం మనకి లేదనమాట. ఒక భక్తుడిని ఫాలో అవడంలో మంచిదే. సో ఆ విధంగా అన్నమాట ఆచరించేటప్పుడు ఇక్కడ మనకి ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తూ ఉంటామండి. అది సెలబ్రిటీస్ అని అంటాము. విరాట్ కోహ్లీ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, చిరంజీవి, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ ఒక సిగరెట్ తాగడాన్ని, ఒక కోకో కోలా తాగడాన్ని చూపిస్తుంది. వాళ్ళు నిజంగా తాగుతారా తాగరా మనకు తెలియదు, ఆ డెప్త్కి మనం వెళ్ళాం. కానీ వీళ్ళే చేస్తున్నప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని సామాన్య జనము అది ఫాలో అయిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అనమాట. సో యద్యత్ ఆచరతే శ్రేష్ఠ, శ్రేష్ఠులైన వారిని మనము ఆచరించడంలో తప్పు లేదు, కానీ అది మంచిగా చెడా అనేది మనము చూసుకొని చేసుకోవాలన్నమాట. అది ఆ యొక్క శ్లోకం అర్థం. హరే కృష్ణ. ముందుకు ఆ శ్లోకానికే వెళ్ళమ్మా. సో ఇక్కడ మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యక్రమములు చేయునో వానిని సామాన్య జనులు అనుసరించరు. తన ఆదర్శప్రాయ కర్మ ద్వారా దీనిని అతడు ప్రమాణంగా నిర్ణయించినచో దానిని లోకమంతయు అనుసరించును. ఇప్పుడు రాముడు ఉన్నాడు, జనక మహారాజు ఉన్నాడు, సీతాదేవి ఉంది, వాళ్ళని అనుసరించడంలో ఏమీ తప్పు లేదు, ధర్మ పథంగా వెళ్తున్నారు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళని అనుసరించి మనం వెళ్ళినట్లయితే మనకు కూడా ఎంతో సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ రావణుడు ఉన్నాడు, ఏం చేశాడు రావణుడు? సీతమ్మని ఎత్తుకుపోయాడు.
ఆ సీతమ్మని ఎత్తుకుపోవడం రాముడికి ఒక్క నిమిషం పట్టదు రావణాసుడిని చంపి తీసుకురావడానికి. కానీ మానవ జన్మ తీసుకున్నాడు. ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనకి నేర్పించాడనమాట. సో హనుమంతుడు ఉన్నాడు. రామనామం తీసుకునే ఎన్నో చేశాడు. క్రోధంలో ఏం చేశాడు ఆయన? లంకనే దహించేశాడు, అంటే కాల్చేశాడు. సో ఆ క్రోధంలో కూడా కొన్ని మంచి పనులు జరుగుతూ ఉంటాయి. అంటే ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. కానీ ఇలాంటివి ఇప్పుడు నిన్న ఒక మాతాజీ అడిగారు, నమ్రతగా ఉండాలి అని అంటే, మనం నమ్రతగా ఉంటే ఓవర్గా డామినేట్ చేస్తారేమో వేరే వాళ్ళు అంటే, ఇక్కడ నమ్రతగా గురువుల దగ్గర ఉండమన్నారు. వేరే వాళ్ళ దగ్గర కూడా, పెద్దవాళ్ళ దగ్గర కూడా నమ్రతంగా ఉండడం చాలా మంచిది. కానీ అస్తమానం అదే విధంగా ఉంటే వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారంటే మనం అది గుర్తించుకోవాలన్నమాట, ఏం చేస్తున్నాం అనేది. సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆదర్శప్రాయం అంటే ఏది మంచి ఆదర్శం, ఏది చెడు ఆదర్శం అనేది మనం గుర్తించగలగాలి. అది మనం తీసుకోవాలి. కానీ మనం పెద్దవాళ్ళ, మనం చూసి ఒకరు నేర్చుకోవాలి అని మనం ఎప్పుడు అనుకోవాలన్నమాట. మనం ఏదైనా చెడు చేస్తున్నాము అని అంటే మనం ఏమనుకోవాలంటే, సీసీ కెమెరాలు మన చుట్టూ ఉన్నాయి అంటే భగవంతుడు మనం చూస్తున్నాడు. ఆ లెక్కలో ఎక్కడో రాసుకుని ఉంటాడు, డెఫినెట్లీ రాసేసుకుంటాడు. మనం ఎవరిని చూడట్లేదు అని చెప్పి చెడు ఏమి కూడా మనం చేయకూడదు అన్నమాట. ఎక్కడ చూసినా భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడు కాబట్టి చూస్తూనే ఉంటాడు. సో మన పిల్లల దగ్గర, మనము చిన్న పిల్లల దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర కానీ మనం కరెక్ట్గా ఉన్నట్లయితే ఆచరణ, మనం చూసి ఒకరు మంచి గుణాలే నేర్చుకోవాలి అని మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ తెలిసినప్పుడు సహజమైన నాయకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, దేశాధినేతలు వీళ్ళందరూ మొదలైన వారు అని ఉదాహరణ ఇస్తున్నారు. సో మనము జాగ్రత్తగా ఓటు వేసి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు, అంటే ఎలక్షన్స్ అప్పుడు. కానీ సామాన్య జనం అంతా ఏం చేస్తున్నారు? డబ్బులు తీసుకుంటారు, ఓటు వేస్తారు. సో ఎవరో ఒకరు వస్తారు, ఏదో దాన్నే రాజకీయం అని అంటూ ఉంటారు. చాలా మటుకు దుర్యోధన లాంటి వాళ్ళే వస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తాం? ఇక మన కలియుగం అని మనం సరిపెట్టుకుని వెళ్ళాలి. మనం భక్తి మార్గంలోనే, భక్తిలో అయినా ఒక గురువుని మంచిగా ఎన్నుకోవాలి అంటే పరంపరలోకి వెళ్ళి చదువుకోవాలి, చూసుకోవాలి వీళ్ళు కరెక్టా. పరంపర లేదు అంటే వాళ్ళని ఎన్నుకోకూడదు అనమాట. నెక్స్ట్ హరే కృష్ణ. ఇక్కడ కాబట్టి మీ నాయకుడిని జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రపాదుల వంటి విశ్వసనీయమైన భక్తులను లేదా వేదాల్లో తెలిపినటువంటి వ్యక్తులను ఎంచుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఎంతో పుణ్యం చేసుకొని, ఎంతో అదృష్టము పూర్వజన్మలో చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ శ్రీకృష్ణ చైతన్యంలోకి వచ్చాము. ప్రపాదుల వారు మనకి గురువు అయ్యారు, శ్రీకృష్ణ మనకి దేవుడు అయ్యాడు. హరే కృష్ణ. నెక్స్ట్ ఈ శ్లోక అక్కడ ఉంది. సో మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడివై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయము. ఇప్పుడు ఫైనలీ ఏమంటున్నాడంటే, నువ్వు అన్ని కర్మలన్నింటినీ నాకు అర్పించేసాయి, అన్ని పనుల్ని నాకు అర్పించు. సో ఈ మమకారం ఎక్కువైంది కదా అర్జునుడికి. మా తాతని చంపలేను, మా ఆచార్యుని చంపలేను, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు వీళ్ళందరినీ నేనేమి చేయలేను, యుద్ధం చేయలేను కృష్ణ అన్నాడు. సో అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా అన్నీ నేనే, ఆహార పదార్థాల దగ్గర నుంచి అన్నీ నేనే కాబట్టి నువ్వన్నీ కూడా నాకు సమర్పించేసి లేచి నీ యొక్క ఆలోచనని విడిచిపెట్టేసి, ఈ మాంద్యంగా ఉండే ఆలోచనని వదిలిపెట్టి యుద్ధము చేయి అని చెప్తున్నాడు. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రకృతే క్రియామానాని గుణైః కర్మాణి సర్వస్య అహంకార విమూఢాత్మ కర్తాహమీతి మన్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే, సామాన్య మానవుడు, బద్ధజీవుడు, మనలాంటి వాళ్ళు అన్ని మా చేతిలోనే ఉన్నాయి అనుకుంటారంట. ఎందుకు అంటే త్రిగుణాలు నెక్స్ట్ లెసన్స్లో వస్తుంది.
త్రిగుణాలు అంటే ఇక్కడ సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని అంటారు. సో ఈ త్రిగుణాల వల్ల కొన్ని మనం మంచి చేస్తూ ఉంటాం, కొన్ని చెడు చేస్తూ ఉంటాము. దానివల్ల అన్నీ మన చేతిలోనే ఉన్నాయి అని మనం అనుకోవడం ఒకటి మూఢుల యొక్క లక్షణము అని చెప్తున్నాడు. అంటే అజ్ఞానులు లాగా మనము వ్యవహరిస్తున్నాము, అన్నీ మన చేతిలోనే ఉన్నాయి అని మనం అనుకుంటాం సామాన్యంగా. ఒక్కోసారి మన టైం టేబులే డిఫరెంట్గా పోతూ ఉంటుంది. ఈ రోజు మనం గుడికి వెళ్ళాలి అనుకుంటాం, గుడి కాకుండా ఇంకెక్కడికో వెళ్తాం. ఆ తర్వాత అక్కడ ఇంకా ఎక్కువ సంతోషం దొరికింది అనుకోండి, ఓహో ఇదంతా కృష్ణ అరేంజ్మెంట్ అనమాట. ఒక్కోసారి గుడికి వెళ్ళాలనుకోము, ఏదో వెళ్ళొస్తే మొక్కుబడిగా వెళ్ళొస్తే వెళ్ళొద్దామన్న వెళ్ళినప్పుడు మనకి ఎంతో మన వాళ్ళు కలుస్తారు, సత్సంగంలో వాళ్ళు ఈ సంతోషం ఎక్కువ అవుతుంది అనమాట, రెట్టింపు అవుతుంది. ఓహో కృష్ణ, నేను ఏదో ఈ విచారంలో ఉన్నాను కాబట్టి నన్ను సంతోష పెట్టడానికి ఈ విధంగా అరేంజ్ చేసావా తండ్రి అని అనుకోవాలి. అంతేగాని అన్ని మన చేతిలో ఉన్నట్లయితే మనం అనుకున్నట్లే నడవచ్చు కదా. అన్ని ఎందుకు మిస్ అవుతున్నాయా? కొన్ని రోజు ఏదో ఒకటి మిస్ అవుతానే ఉంటుంది. ఇప్పుడే చూడండి 2 రోజుల నుంచి చందనకి మంచిగా ఉండింది, ఈ రోజు ఏదో ప్రాబ్లం వచ్చింది, మొన్న నాకు ప్రాబ్లం వచ్చింది. సో అవి మనం మన చేతుల్లో లేదు. కృష్ణ ఎలా నడిపిస్తే అలాగే మనము నడుచుకోవాలి. అన్నీ కృష్ణ కోసమే చేస్తున్నామని మనం అనుకోవాలి. నెక్స్ట్. హరే కృష్ణ. ఇది అయిపోయింది. నెక్స్ట్. శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాన్ స్వనుతిష్ఠాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. పరధర్మములను చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలన హానికారమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలన నందు నాశనము పొందుటకైనను ఉత్తమమైనదే అని చెప్తున్నారు. ఇక్కడ శ్రేయాన్ అంటే శ్రేయస్కరమైనది ఏంటి అని చెప్తున్నారంటే స్వధర్మో విగుణ. స్వధర్మం అంటే మనకి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏం ధర్మాలు అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నవే అనమాట. ఇప్పుడు మేము ఒక హౌస్ వైఫ్ కాకుండా నేను ఒక బిజినెస్ చేస్తాను అని ధర్మాన్ని మార్చుకున్నాను అనుకోండి, దాంట్లో ఏమవుతుందంటే సక్సెస్ ఉండదు, ఫెయిలియరే ఉంటుంది అనమాట. నా స్వధర్మం ఏంటో అదే పాటించు అని చెప్తున్నారు. నీ స్వధర్మం ఏంటి అంటే నువ్వు క్షత్రియుడిలాగా పుట్టావు, నువ్వు యుద్ధం చేయాలి. అంతేగాని సన్యాసి అవుతానంటే ఎలాగా? ఇప్పుడు బ్రాహ్మణుడిలాగా పుట్టాడు, బ్రాహ్మణుడు వేదాలు ఉచ్చరించడము ఇవన్నీ చేయాలి. సో ఇక్కడ కృష్ణ కాన్షియస్లో బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారు. సో అవన్నీ వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఉంటాయి, అవి చేయాలి. అవి చేయకుండా నేను కుకింగ్ సేవ చేస్తాను, లేకపోతే నేను కూరగాయలు కట్ చేస్తాను, ఇవే చేస్తాను అంటే కుదరదు అనమాట. ఎవరికి ఏది కావాలో ఏది నిర్ణయించాలో అది ఆల్రెడీ కృష్ణుడు నిర్ణయించేశాడు. ఇక్కడ కూర్చొని పాఠాలు చెప్పడం అంటే ఎప్పుడో కృష్ణుడు నిర్ణయించాడు అనమాట, ఒక ప్రచారకురాలు ఒక టీచర్ అవ్వాలి అనేది. సో ఇప్పుడు చందన మాతాజీ అలా ఉన్నారు, కోఆర్డినేటర్ అంటే ఆమెకు వచ్చిన కంప్యూటర్ జ్ఞానంతో నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఎవరికి ఏది వస్తుందో దానివల్లనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఆ స్వధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు చందన వచ్చేసి లేదు మాతాజీ వాళ్ళు నేను పాఠం చెప్తాను మీరు కోఆర్డినేటర్ చెయ్యండి అని అంటే నా వల్ల అయితే కాదు. ఆమె పాఠాలు చెప్పుద్దేమో, మరి చెప్పే ఛాన్స్ ఉంది, నేర్చుకుని చెప్పుద్దాం, మరి అది వేరే విషయం. కానీ ఇప్పుడు వరకు అయితే గురువులు కేటాయించి అదే స్వధర్మం అనమాట. సో అది కేటాయించిందే మనం చేసుకోవడమే స్వధర్మం. అది నిర్వహించకుండా స్వధర్మంలో మనం ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇప్పుడు నాకు ఈ పాఠాలు చెప్పమని ఇచ్చారు, గీత చెప్పమన్నారు, దాంట్లో నేను ఫెయిల్ అయినా నేను పర్వాలేదు, మా గురువులు చెప్పారు, నేను చేశాను, ప్రయత్నం చేశాను. కానీ లేదమ్మా నేను చెప్పలేను, నువ్వు ఈ పని చేసుకో, నేను కోఆర్డినేటర్గా చేస్తానంటే అందులో అట్టర్ ఫెయిలియర్ ఉంటుంది అనమాట, కంప్లీట్గా ఫెయిల్. సో అది స్వధర్మం అంటే. కొందరికి కేటాయించారు ఏంటి అంటే వర్క్ బట్టి, అంటే మన కర్మని బట్టి కొన్ని కేటాయించడం జరిగింది. బ్రాహ్మణులు అంటే వేదాలు చదవడము, పూజలు చేయడము, యజ్ఞాలు చేయడము, ప్రజలనంతా కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడం వాళ్ళ యొక్క వృత్తి. అదే క్షత్రియులు ఉన్నారు, రాజ్య పాలన కంపల్సరీగా చేయాలన్నమాట. రాజ్యపాలన చేసి ప్రజల్ని కాపాడుకోవాలి వాళ్ళు. ఆ తర్వాత మనం వెళ్ళినట్లయితే వైశ్యులు ఉంటారు. అయితే ఇక్కడ మనకి డబ్బులు కావాలి కదా అన్నిటికీ,
వైశ్యులు అనేది వ్యాపారం చేయాలి. నందమహారాజు వైశ్యుడు. గోవులన్నింటినీ కూడా చూసుకుని వ్యాపారం చేసేవాడు ఆయన. సో ఈ వైశ్య కులం వాళ్ళంతా కూడా వ్యాపారం చేసే వాళ్ళంతా వైశ్యులు. సో లాస్ట్కి వచ్చేది కొందరు ఏది నేను చేయలేను, నేను శుభ్రం చేసే పనులే చేస్తాను, పొలం పనులు చేయగలను, ఇల్లు శుభ్రం చేయగలను, వాకిలి శుభ్రం చేయగలను, వంట చేయగలను, ఇట్లాంటివన్నీ కదా శూద్రాలు అని అంటారు అనమాట. లాస్ట్కి హెల్పర్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు పూజా సామాగ్రి, పూజారి పూజ చేయాలన్నా ఇక్కడ నుండి తోటమాలి నుంచి పువ్వులు రావాలి, అవి దండలు కట్టి వేరే వాళ్ళు ఇవ్వాలి, అప్పుడే ఆయన పూజ చేయగలుగుతాడు కదా. సో ఆహార పదార్థాలు కూడా ఒక ఫార్మర్ పండిస్తేనే కదా ఇక్కడ ప్రసాదం తయారు చేయగలుగుతారు. సో అందుకని ఈ 4 వర్ణాలు అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భగవంతుడు ఈ విధంగా వృత్తిని బట్టి, అంటే కర్మని బట్టి కేటాయించడం జరిగింది. సో లాస్ట్ దానికి మనం వెళ్ళినట్లయితే ఎనిమి, దట్ ఈస్ ద లస్ట్. లస్ట్ అంటే కామము, ఎనిమి అంటే శత్రువు. ఇక్కడ బలవంతంగా మనుజుడు దేనిచే పాప కర్మలకు ప్రేరేపించబడుచున్నాడు. సో అవన్నీ కూడా ఎందుకు బలవంతంగా మనుజుడు దీనిచే అంటే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అంటే మనలో ఉండే యొక్క శత్రువు అన్నమాట. శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యే నమిహ వైరిణం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణము. అదియే ఈ ప్రపంచమునకు సర్వమునకు కబళించినట్టి పాపభూయిష్ట శత్రువు. ఇక్కడ ఎనిమి అంటే శత్రువు అని అనుకున్నాము. శత్రువు ఏ విధంగా శత్రువు అవుతున్నది అని అంటే, మన కామమే మనకి శత్రువు. అంటే మన కోరికలే మనకి శత్రువు. ఆ కోరిక తీరనప్పుడు ఏమవుతుంది? కోపము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు చుట్టంబవు అని మా నాన్న ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో అనేవారు అనమాట. పిల్లలు కొట్లాడుకోకుండా ఉండాలి, మా అమ్మ గట్టిగా అరవకుండా ఉండాలి అని చెప్పేవారు. సో ఆ విధంగా మనసు కోపమే మనకి శత్రువు అయి కూర్చున్నప్పుడు అంతా కూడా మనలోనే ఎనిమిని మనం పెట్టుకున్నట్లు. సో అది పూర్తిగా శాంతం లేకుండా చేసుకోవడం అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, కామ ప్రేరితమైనవి మనం దగ్గరికి రానియకూడదు. అది ఒక పాపం యొక్క భూయిష్టమైన శత్రువు, మనం పాపాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. అందుకే కామమే వద్దనుకుంటే ఈ ప్రపంచంలో మంచిగా ఉండవచ్చు. ఈ కామం అనేది ప్రపంచానికి సర్వమును కబళించుకుంటుందంట. సో ఒక పెద్ద తుఫాన్ వస్తే ఒక ఏరియా అంతా కబళించుకుంటుంది కదా, ఆ విధంగా. నెక్స్ట్ అమ్మ. హరే కృష్ణ. కృష్ణుడి కోసం ప్రత్యేకంగా పనిచేయాలని మరియు ఇతరులు అదే విధంగా చేయడం నేర్పాలని సిఫార్సు చేస్తుంది. ఇది ఎవరైనా చదవండి అమ్మా. నీ కర్మలన్నిటినీ నాకు సమర్పించు. కృష్ణుణ్ణి గురించి పూర్తిగా జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా యజమానత్వాన్ని ఆశించకుండా యాజమానత్వాన్ని థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించు అంటున్నాడు. అంటే నువ్వు ఏ పని చేసినా కానీ ఫలాన్ని ఆశించకు, జ్ఞానంతో పూర్తి చెయ్యి. సో లాభాపేక్ష చూడకుండా, యాజమాన్యత్వాన్ని ఆశించకుండా. అంటే ఒక మేనేజర్ ఉన్నారు, మనకు అన్ని పనులు చెప్పారు, ఇది 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 అని చెప్పేసి. సో ఆయన ఎప్పుడు మెచ్చుకుంటాడా, నన్ను ఎప్పుడు చూస్తాడా, నాకు ఇంకా పని ఇస్తాడా, నాకు పని తగ్గిస్తాడా, ఈ ఆలోచన మనకు ఉండకూడదు అనమాట. కానీ ఈ కర్మలన్నీ కూడా మనం కృష్ణుడికే చేస్తున్నాము అని చెప్పి మనం సమర్పణ చేసుకోవాలి. పూర్తి జ్ఞానంతో సమర్పణ చేసుకోవాలి. పూర్తి జ్ఞానంతో అంటే మనస్సుతో, మనకి లాభాపేక్ష లేకుండా మనం ఏది కూడా మనము ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయమని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఆశించవద్దు ఏమి కూడా, చెయ్యండి, కర్మలన్నీ చెయ్యండి, నాకు సమర్పించేసేయండి, నేనే చూసుకుంటా. హరే కృష్ణ. ఇప్పుడు పిల్లలకి చెప్పాలి, మీరు ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్ చేయండి, ఆ తర్వాత అడ్మిషన్ వస్తుందో లేదో భగవంతుడి మీద వదిలేయండి. కానీ చదివేటప్పుడు
జ్ఞానంతో చదవాలి అన్నమాట. ఇక్కడ మనము ఈ వేదాల నుంచి మనం నేర్చుకునే భగవద్గీత నేర్చుకున్నట్లయితే వాళ్ళు చదివేది వాళ్ళకి మంచిగా గుర్తుండి మంచి మార్కులు వస్తాయి, మంచి సీట్లు కూడా వస్తూ ఉంటాయి. అంటే భౌతికంగా నేను రిలేట్ చేస్తున్నానేను కాదు, ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు కర్మలన్నీ నాకు వదిలేయమంటున్నాడు, కానీ కర్మ చేయమని కూడా చెప్తున్నాడు. కర్మ చేస్తూ నాకు వదిలేయండి, రిజల్ట్ గురించి మీరు ఆశించొద్దు, నేనే చూసుకుంటాను అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ కామం యొక్క వివిధ దశలు. పొగతో కప్పబడిన అగ్ని, దుమ్ముతో కప్పబడిన అద్దము, మావి చేత కప్పబడిన గర్భము. సో ఇక్కడ మనకి పొగతో కప్పబడిన అగ్ని అంటే లోపల ఎట్లాగో వేడి అయితే ఉంటది కదా. సో ఆ పొగ వల్ల మనము ఆ కామాన్ని, మనము ఆ కోరికని అణిచివేసుకోలేమన్నమాట. ఎప్పుడో ఒకసారి అది బయటకు వస్తుంది. దుమ్ముతో కప్పబడిన అద్దం లాగా అన్నమాట. ఇక్కడ వివిధ దశలు అంటే లోపల ఎక్కడో ఉంది అద్దంలా, అంటే మెరుస్తుంది మన కోరిక, కానీ పైన దుమ్ముతో కప్పబడింది. ఇక్కడ మావి చేత కప్పబడిన గర్వం అంటే ఇక్కడ మాయ చేత ఇక్కడ కప్పబడి ఉంటుంది శిశువు జన్మం పొందిన తర్వాత ఆ మాయ అనేది బయటికి తీసి అది కత్తి అంబలికల్ కార్డ్ బొడ్డు తాడు కట్ చేసినప్పుడు అప్పుడు వేరు పడతారు కదా. సో ఆ మాయ చేత కప్పబడినప్పుడు ఆ శిశువుకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. కామం, కోరిక, అలా ఆ కోరిక మనం అలా కప్పబడి ఉంది. ఆ కప్పిన దాన్ని కప్పినట్లే వదిలేయచ్చు, భక్తిని నింపుకుంటే అవి అలాగే ఉంటాయి. కానీ మనకి తెలియకుండానే అవి వచ్చేస్తాయి అన్నమాట బయటికి. సో ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్య పరం మనః మనస్సస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. ఇక్కడ ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు ఇంద్రియ భోగ వస్తువులు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంద్రియ భోగ వస్తువులు చూసినప్పుడు ఇంద్రియాలు మనసుకు చెప్తాయి ఇది కావాలి, ఇది వద్దు, ఇది తీసుకుందాం అని చెప్పేసి. అప్పుడు బుద్ధిని ఆలోచించే విధానంగా మనం బుద్ధిని ప్రయోగించాలి. బుద్ధి లేని వాళ్ళే అవసరం లేని వస్తువులన్నీ కూడా ప్రేరేపితమై తీసుకుంటారు, ఇంద్రియాలు చెప్పినవి అన్నీ కూడా వింటారు. ఆ బుద్ధి తర్వాత ఏమొచ్చింది మనకి? ఆత్మ. సో ఆత్మకి ఎటువంటి చలనం, అవినాశి. సో ఆత్మ హయ్యెస్ట్ ఫామ్ అన్నమాట. ఆత్మకి ఇటువంటి కోరికలు ఏమి ఉండవు, ఓన్లీ మన స్థూల శరీరానికే, దేహానికే మనకు ఉంటాయి. అయితే మనస్సు, బుద్ధి, అహంకారాలు కూడా తోడైతాయి అన్నమాట. తోడైనప్పుడు ఆత్మకైతే అంటవు అవి. సో ఈ విధంగా నిచ్చెన చూపించారు. ఈ సమ్మరీ ఎవరైనా చదవండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ చదవం. హరే కృష్ణ మాతాజీ. నా పేరు విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. జడ పదార్థము కన్నాను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కన్నాను మనస్సు ఉత్తమము, మనస్సు కన్నాను బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కన్నాను ఆత్మ అత్యంత ఉత్తమము. భగవద్గీత 42వ శ్లోకం. వెరీ గుడ్. ఇక్కడ జడ పదార్థము, థ్యాంక్ యూ మాతాజీ. జడ పదార్థం అని దేన్నంటాము? చలనం లేనిది, అసలు లైఫ్, జీవం లేని దాన్ని జడ పదార్థము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇది ఒక జడ పదార్థం అన్నమాట. మనం నొక్కి ఏదో చేసుకుంటేనే అది నడుస్తుంది, కానీ జీవం అనేది దాంట్లో లేదు. కింద పడి ఇరిగిపోయినప్పుడు కూడా ఆ ఊ అమ్మ కృష్ణ ఏమనదు. అదే మనం కింద పడ్డాం అనుకోండి, ఓ కృష్ణ నడుస్తాం, కృష్ణ చైతన్యంలో ఉంటాయి. లేదంటే అమ్మ, ఫస్ట్ అమ్మనే వస్తుంది. సో అది, సో దానికంటే జడ పదార్థం కంటే ఇంద్రియాలు ఉత్తమం. అంటే ఇంద్రియాలు ఉన్నందుకే మనకి జీవం ఉంది అని తెలుస్తుంది. సో అవి మన మనస్సుని చలింపజేస్తాయి. అది కాకుండా మనకి చెప్తాయి అన్నమాట, ఇక్కడ ఈ దారికి వెళ్ళకు, కళ్ళు చూసి చెప్తాయి, ఇక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయి, జాగ్రత్తగా నడువు అని చెప్పి. మనం వినేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఇవన్నీ ఇంద్రియాలు జడ పదార్థం కంటే కూడా ఉత్తమం. ఎందుకు అంటే జీవం ఉంది కాబట్టి. ఇంద్రియాల కన్నా మనస్సు ఉత్తమము అంట. ఏ విధంగా మనస్సు ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు? ఇంద్రియాలు మనస్సుని ప్రేరేపిస్తున్నాయి, మనస్సు కంట్రోల్ చేయగలదా లేదా అనేది చూసుకుంటుంది అన్నమాట. సో అందుకనే ఇంద్రియాలు ఓన్లీ చెప్తాయి, ఇది బాగుంది, అది బాగుంది, అక్కడ వెళ్దాం, ఇక్కడ వెళ్దాం, కానీ మనసు బుద్ధితో సహా ఆలోచించి నిర్ణయిస్తుంది. మనసుకు కూడా ఒక్కోసారి కోతి లాంటిది అని చెప్తారు, ఎటు పడితే అటే వెళ్ళిపోతుంది. బుద్ధి చెప్తున్నా కానీ వినదన్నమాట. కానీ ఇంద్రియాల కంటే కూడా
మనసు బెటర్. ఆ లాస్ట్కి వచ్చేసి బుద్ధి, ఆ తర్వాత జీవాత్మ అన్నిటికంటే కూడా. అంటే ఇవన్నీ నువ్వు ఎన్నన్నా చెప్పు జీవుకి, ఆత్మకి వినదు. ఓన్లీ సనాతన కృష్ణ మంత్రం ఒక్కటే వింటది ఆత్మ. అక్కడే అకౌంట్స్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ బొమ్మలో గుర్రాలు ఇంద్రియాలు అని అంటున్నారు. అంటే మీరు చూడండి, ఒక గుర్రానికి కన్ను, ఒక గుర్రానికి ముక్కు, ఒక గుర్రానికి నోరు, ఒక గుర్రానికి చెవి, ఒక గుర్రానికి చెయ్యి, నాలిక. సో ఈ విధంగా మనకి చూపిస్తున్నారు. ఏంటంటే ఇవన్నీ కూడా ఇంద్రియాలు. అంటే చేత్తో కూడా మనకి స్పర్శ తెలుస్తుంది, నాలుకతో రుచి తెలుస్తుంది, చెవులతో వింటాము, నోటితో తింటాము, ముక్కుతో వాసన చూస్తాము, కళ్ళతో చూస్తాము. ఇవన్నీ కూడా వెళ్ళేది ఎక్కడికి? మనసు దగ్గరికి. మనసు కళ్ళాలన్నమాట, అది నిగ్రహిస్తుంది. బుద్ధి ఉన్నది కదా, ఆ బుద్ధి కళ్ళెంతోని మనసుని కంట్రోల్ చేస్తుంది, ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. అప్పుడు జీవాత్మ ఈజ్ ద హైయెస్ట్ అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో శత్రువు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ కనుక్కోవాలి, ఎలా ఓడించాలి. సో ఈ శత్రువు ఎవరు అనుకున్నాం మనం? కామం అనుకున్నాం. సో కామం ఇక్కడ ఇంద్రియాలు, నియమిత పద్ధతులు. ఈ ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ బొమ్మలో మనకి జపం చేయడం చూపిస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ నియమిత పద్ధతులు అంటే మనం మెడిటేషన్ అనుకోవచ్చు. ఒక ప్రశాంత స్థలంలో కూర్చుని, నియమితంగా కూర్చుని, నిటారుగా మంచిగా కూర్చుని ఆమె జపం చేసుకుంటున్నారు. ఇక్కడ హరే కృష్ణ మంత్రం మనస్సుకి నచ్చేటట్టు జపించుకోవడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ బుద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. సో మనకి కొంచెం టైం దొరికితే ఆ టీవీ చూసి మనసు చెలించే కంటే కూడా భగవద్గీత చదివామనుకోండి, మనకి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా లభిస్తుంది. మనం ఇప్పుడు వరకు మనం చదవలేదే అనుకుందాం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటుంది. చదవలేదు, పోనీ ఇప్పుడన్నా చదువుదాం, అదేదో మాన్యువల్ అంటున్నారు కదా, మన లైఫ్ ఇంకా ముందు కన్నా స్మూత్గా ఉంటుంది కదా, ఈ మాన్యువల్ ఇప్పుడైనా ఓపెన్ చేసి చూద్దామని మనం అనుకోవాలి. అలా బుద్ధిని మనము కంట్రోల్లో పెట్టి. సో కామ నివాస స్థలాలు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అక్కడ ఉంటుంది అనమాట కామం. కామ నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక బుద్ధి, ఆధ్యాత్మిక బలం. సో ఇవన్నీ కూడా దేవుడికి ఆధ్యాత్మికము అంటే దేవుడికి, భగవంతుడికి సంబంధించినవి అన్నమాట. ఇక్కడ జీవిత పాఠం ఏంటి అని అంటే, ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా కామాన్ని జయించండి, మనస్సుని హరినామ జపం చేయడంలో మరియు భగవద్గీత చదవడంలో నిమగ్నం చేయాలి. ఇప్పుడు మొత్తానికి ఈ పాఠం మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఇంద్రియాల్ని నియంత్రించడం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను అంటే ఊరికే కొంచెం బ్రేక్ లాగా అంతే, కానీ చెప్పాలని కాదు. ఇలాగే మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వెళ్తే ఆనియన్ గార్లిక్ తినను, వదిలేసాను అది చెప్తే వై అన్నారు. అంటే అందులో ఒక ఆమె 18 రోజుల క్లాసు నేను అటెండ్ అయ్యాను, కోరికలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు తినరు అని చెప్పింది. అయ్యో, దాంట్లో తప్పేముంది, కోరికలు ఉండకపోతే మనం ముందుకు ఎలా వెళ్తాము అని అన్నారు ఒక ఆవిడ. సో నేను అప్పుడు ఇంకా కొత్తగా చైతన్యంలో ఉన్నాను. అంటే వివిధ మతాలకి చెందిన వారు వాళ్ళంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అక్కడ క్లాస్ స్పీక్ ఏదంటే చెప్పడం కంటే కూడా బెటర్ టు బీ సైలెంట్, బికాజ్ నా పక్క 18 రోజుల క్లాసు నేను అటెండ్ అయ్యాను, నాకు తెలుసు అని చెప్పింది కదా. మరి ఏం తెలుసుకున్నారు ఈ 18 రోజుల్లో? కామ ప్రేరితమైన ఫుడ్ ఎందుకు తింటున్నారు? ఆ కోరికల వల్ల కోపం వస్తుందని ఎందుకు తెలుసుకోలేదు? ఆ కోపం వల్ల ఒక విధ్వంసం జరుగుతుందని ఎందుకు తెలుసుకోలేదు అని నాకు బుర్రలో ఆలోచనలు వచ్చాయి. అంటే మనం పాఠాలు వింటాం కానీ కొంచెం కూడా ఆచరించమా? కొంతన్నా ఆచరించాలి. ఆచరించినప్పుడు వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం అనమాట మనం. సో ఇదొక చిన్న ఉదాహరణ అలా నాకు గుర్తొచ్చింది సమయానికి. ఎక్స్క్యూజ్ మీ ఏదైనా తప్పు ఉండే. హరే కృష్ణ. సో అంటే విన్న తర్వాత కూడా వాళ్ళకి ఆ జీవిత పాఠంలో ఏం నేర్చుకుంటాము, ఎలా ఇవన్నీ ఏముండవు. లేదు మెడిసినల్ వాల్యూ, అవి తినాల్సిందే, ఏమవుతుంది ఇదే అది, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం అధ్యాయం నేర్చుకున్నదంటే, ఇప్పుడు ఇది ఎవరైనా ఛాన్స్ తీసుకొని చదవండి అమ్మా. ఇది మొత్తం అయిపోయినట్లే. సమీక్ష
ఏం నేర్చుకున్నాము అనేది మనం మళ్ళీ ఎండ్లో చూపిస్తున్నారు. ఇక్కడ మనం స్టార్ట్ చేయాల్సింది టీతో. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ అదే చదవండి. టీ అంటే త్యాగము, తర్వాత దాంట్లో నిజమైన వైరాగ్యము, కపట వైరాగ్యము. తర్వాత ఆర్ ఇక్కడ బ్రాకెట్ లో చదివేసేయండి. స్వాధీనత నుండి వైరాగ్యము, వైరాగ్యం, ప్రవృత్తిని ఆస్వాదించడం కూడా నిర్లిప్త కర్మ చేయకుండా ఉండటం కాదు, విష్ణువును సంతృప్తి పరచడం. ఆర్ రెగ్యులేట్ మీరు ఆగండి అమ్మా, నెక్స్ట్ వాళ్ళు చదువుతారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. చదవండి. ఆర్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్, నియంత్రిత కార్యకలాపాలు. ఫస్ట్ వచ్చేసి పాపాత్మకమైనది, పాపము మరియు భక్తి లేనిది, కర్మ మరియు పాపం లేనిది, కర్మ యోగం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఐదవది ఒకటి చెప్పాను, ఏమైనా గుర్తుందా మీకు? భక్తి యోగా. ఎస్, ఒకటే యాడ్ చేసుకోండి. ఎస్. నెక్స్ట్ అమ్మా, ఇంకెవరైనా చదవండి. మాతాజీ చదవండి. ఎగ్జాంపుల్. హరే కృష్ణ మాతాజీ. చదవండి వినిపిస్తుంది. ఎగ్జాంపులరీ, ఆదర్శప్రాయమైనది, అనుసరించాలని, ఎలా నడిపించాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. చదవమ్మా. శత్రు కామం, ప్రేమ మరియు కామం యొక్క వివిధ దశలు. ఈ శత్రువు ఎక్కడ ఉన్నాడో కనుగొని ఓడించాలి. కోపాన్ని స్నేహితుడిగా ఎలా చేసుకోవాలి. థ్యాంక్ యూ. కోపాన్ని మన స్నేహితుడిలాగా ఎలా చేసుకోవాలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఇంత మంచి భగవద్గీతని ఇన్ని రోజులు ఎందుకు చదవలేదు అనే ఆలోచన మనకి రావాలి. హరే కృష్ణ. నెక్స్ట్ చందన మాతాజీ. సో ఇది మన సమీక్ష అయిపోయిన తర్వాత రాధాకృష్ణుల యొక్క దర్శనం చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. అమ్మా, మీరు చెప్పేటివి ఇవన్నీ నోట్ చేసుకుంటున్నాము, కొంచెం సేపు స్లైడ్ అలా ఉంచరా? రేపు రికార్డింగ్ వస్తుంది తల్లి, ఇప్పటికే 12:30 అవుతుంది. రికార్డింగ్ వచ్చినప్పుడు మీరు మీకు కావాల్సినట్టు స్టిల్ చేసుకొని ఫోటో తీసుకోండి. ఓకేనా? ఓకే మాతాజీ. నిన్నటి ఈ రోజు వచ్చింది కదా, మొన్నటిది వచ్చింది మాతాజీ. ఈ రోజు రేపు మార్నింగ్ వచ్చేస్తుందమ్మా, అప్పుడు మీరు తీసుకోండి. ఓకేనా? ఓకే. ఇది కూడా మాతాజీ మీ గ్రూప్ లోనే ఉంటది, మన గ్రూప్ లోనే పెట్టారండి. గ్రూప్ లోనే పెట్టారు రికార్డింగ్ అంతా. ఇప్పుడు చదవండి అమ్మా, అందరూ చదవండి హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే దశకం నాశనం హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. తింటాను ఎలా చేస్తున్నా చూద్దామని వచ్చాను. ఈ లాస్ట్ లైన్ ఎవరైనా ఒక్కరు చదవండి. ఇది షోడశకం. అన్ని వేద సాహిత్యాలలో వెతికిన తర్వాత ఈ యుగానికి హరే కృష్ణ మహామంత్ర జపం కంటే అత్యుత్తమ యోగ ప్రక్రియను కనుగొనలేదు. ఎందులో తీశారు? కలి సంతరణ ఉపనిషత్తు. కలి అంటే కలియుగము, అంటే కలియుగంలో జనం ఇలా ఉంటారని ఎప్పుడో రాసేశారు వేదాల్లో. ఈ విధంగా ఉంటుంది. అక్కడ సంకీర్తన రావాలి, వస్తేనే ఈ మహామంత్రం వస్తేనే జనాలు కొంతవరకైనా లిబరేట్ అవుతారు, లేకపోతే అందులోనే కొట్టుకుంటూ ఉంటారు అనేది ఎన్నో 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 సంవత్సరాల క్రింద వేదాల్లో రాసిందనమాట. అంటే అది ప్రామాణికమైనది. ఏదో హరే కృష్ణ మూమెంటు వీళ్ళు ఇస్కాన్ వాళ్ళే చేస్తారని కాదు, వేదాల్లో ఉంది. ఇప్పుడు ఈ ఇస్కాన్ సంస్థ ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా ప్రామాణికంగా ఉంటుందమ్మా. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏ సమ్మరీ అయినా ఏ శ్లోకమైనా కానీ భగవద్గీతలో ఈ గడ ఉన్నది, ఉపనిషత్తులో ఈ విధంగా ఉంది, బ్రహ్మ సంహితలో ఈ విధంగా ఉంది అనే ప్రామాణికం కంపల్సరీగా ఉంటుంది. దాన్ని బట్టి మనము ఈ హరే కృష్ణ చైతన్యంలో, అంటే కృష్ణ చైతన్యంలో మనం ముందుకి వెళ్ళొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. హరే కృష్ణ.
వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఓకే అమ్మా, దిస్ ఎండ్స్ ద క్లాస్. మీకు ఎవరైనా ప్రశ్నలు ఉండేవాళ్ళు ఉండొచ్చు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగుంది మాతాజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇవన్నీ నోట్ చేసుకుని పిల్లలకు చెప్పడానికి చాలా బాగుంది. కృష్ణ కృప అమ్మ. మీరు రేపు రికార్డింగ్ వస్తుంది కదా, బుక్ పెట్టుకొని మేము అలాగే రాసుకుంటాము. ప్రీవియస్ ఆచార్యులు చెప్పిన అన్ని రికార్డింగ్స్ బాగా విని రాసుకొని చదువుకొని విని 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 అప్పుడు మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో మీరు ఎవరికైనా చెప్పాలంటే మీరు ఎక్కడో ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోవాలి కంపల్సరీ. సో రేపు యూట్యూబ్ వస్తుంది కదా రికార్డింగ్, అది ఆన్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మీరు నోట్స్ రాసేసుకోండి ఎక్కడ మిస్ అయ్యా. ఓకే, బుక్ ఒకటి తెప్పించుకున్నా మాతాజీ. నేను ఖచ్చితంగా ఇవి నోట్ చేసుకోవాలని బుక్ ఒకటి తెప్పించుకొని పెట్టుకున్నా నేను భగవద్గీత కోసమని. ఓకే, చాలా ఇష్టం నాకు భగవద్గీత అంటే మాతాజీ. చాలా సంతోషం అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు గీతా మహత్యం చెప్పారు కదా, బ్రాహ్మణుడు జడ అతని కుమారుడు 3వ అధ్యాయం పారాయణం చేయడం వల్ల అట్లా విష్ణు అవును ముక్తి పొందాడని చెప్పాను. ఏమైందో, డిస్కనెక్ట్ అయిందా? హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ మీ పేరు చెప్పమ్మా. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ చెప్పమ్మా. మాతాజీ, ఇప్పుడు మనం ప్రసాదం చేస్తాం కదా అవును, దేవుడికి నైవేద్యం కోసం. అయితే మనం వాటర్ ముందుడే పట్టి పెట్టుకున్న వాటర్ తోటి చేయొచ్చా మాతాజీ? చేయొచ్చు. ఇప్పుడు అవైలబిలిటీ లేదు మనకి, ఏం చేస్తాం చెప్పండి. ఓ టైంలో మా చిన్నప్పుడు స్నానం చేసి మడితో నీళ్లు పట్టుకోవాలి, అప్పుడే దాంట్లోనే ఆహారం వండుకోవాలి, ప్రసాదం చేసుకోవాలి, తాగినా తిన్నా అన్ని. కానీ ఇప్పుడు అట్లాంటి ఫెసిలిటీ మనకు లేదు. మున్సిపల్ వాటర్ ఆల్టర్నేట్ డేస్ 2 డేస్కి ఒకసారి అలా వస్తుంది. సో మీరు మంచిగా వెసల్స్ క్లీన్ చేసుకొని బిందులు కానీ ఏది ఉన్నాయి పెట్టుకొని వాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ప్రసాదం కూడా భోగా నివేదించిన తర్వాత మనము నెక్స్ట్ డే కూడా ప్రసాదం తినొచ్చు, ఏం కాదు, చేయొచ్చు. ఇప్పుడు మనం ఇడ్లీ దోశ అలాంటివి పెట్టొచ్చా మాతాజీ? పెట్టొచ్చు అన్ని కూడా ముందుడే చేసుకునేవే కదా, అంటే అలా ఏం కాదా? అంటే ముందుడే రా మెటీరియల్ ఈ డఫ్ చేసుకున్న పిండి చేసుకొని పెట్టుకుంటారు కదా, ఇడ్లీ దోశ ఫ్రెష్ గా వేస్తారు కదమ్మా. అవును, జస్ట్ పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, అది ముందుడే చేసి పెట్టుకోవచ్చు కదా? పెట్టచ్చు, కానీ మీ ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ అది లేకుండా చూసుకో. మేము ప్యూర్ వెజిటేరియన్స్ మాతాజీ, వైశ్యాస్. వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఓకే, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఎవరమ్మా? హిరణ్య. వెరీ గుడ్, చెప్పమ్మా. అయితే మాతాజీ, ఇప్పుడు అదే జడ గురించి నేను అడిగాను కదా, కొంచెం అన్మ్యూట్ అయింది. అయితే మరి ఎన్నిసార్లు 3వ అధ్యాయం పారాయణం చేయాలి? మా ఇంట్లో కూడా ఉన్నారు కదా, ప్రతి ఇంటి అందు ఉంటారు కదా, ఆల్రెడీ శరీరాన్ని విడిచిన వాళ్ళు ఉంటారు కదా మాతాజీ, మరి వాళ్ళ కోసం ఏమేం చేయాలి అని. రోజు చేయండి అమ్మా, రోజు చేయండి. ఎన్నిసార్లు? ఒక్కసారి చేస్తే సరిపోతుంది రోజుకి, అది మీ ఇష్టం. ఎక్కువసార్లు చేసుకోవాలి మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ ఇష్టం, కానీ ఒక్కసారి చేయొచ్చు, ఒక్కసారి చేయండి. భగవద్గీత ఏదో ఒక అధ్యాయము అన్నిటికీ మహత్వం ఉంటుంది కాబట్టి ఏదో ఒక అధ్యాయము రోజు చదవాలని చెప్తారు. ఆ రోజు భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి, సత్సంగ్ వినాలి. తర్వాత విగ్రహారాధన అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, ప్రసాదం నివేదించాలి. మథురావాస అంటారు, యాత్రలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. మనం యాత్రలు వెళ్ళే అవకాశం లేదు, దగ్గరుండే గుడికి వెళ్ళొచ్చు. అలా ఈ 5 పంచాంగ ప్రమాణాలు తప్పకుండా ప్రతి ఒక్కరు చెయ్యాలమ్మా, అప్పుడే సనాతన ధర్మానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. పంచాంగ ప్రమాణం అంటారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, కృతజ్ఞతలు. హరే కృష్ణ మాతాజీ. నా పేరు వినత మాతాజీ. చెప్పండి. ఈ పంచాంగ ప్రమాణాలు ఒకసారి చెప్తారా మళ్ళీ ఒకసారి? ఇంకొకటి పంచాంగ భక్తి అంటారు, ప్రమాణం అంటారు, పంచాంగ భక్తి అని కూడా అనొచ్చు. ఫస్ట్ ఏమో సాధు సంఘ,
ఓకే, ఫస్ట్ సాధు సంఘ, ఓకే సెకండ్ ఏమంటారు జపం చేయాలి, స్మరణ స్మరణము, లేకపోతే స్మరణం అనుకోవచ్చు, సంకీర్తన అనుకోవచ్చు, జపం చేయడం అన్నమాట సెకండ్. ఆ తర్వాత విగ్రహారాధన. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యా, హరే కృష్ణ. భగవద్గీతలో 3వ అధ్యాయం చదవాలా మాతాజీ? ఇట్లా చదవాలి. అట్లా పెద్దవాళ్ళకి, ఎవరైనా మంచి బిహేవియర్ తో లేకుండా చనిపోయిన వాళ్ళకి లిబరేషన్ దొరుకుతుంది అని చెప్పారు ఇక్కడ. అదే రీసెంట్ గా మా బ్రదర్ చనిపోయింది అన్నాను కదా మాతాజీ. వాళ్ళ ఆత్మకు శాంతి అవుతుందా మాతాజీ? శాంతి అవుతుంది, లిబరేషన్ అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు మాతాజీ, డిప్రెషన్ లకు వెళ్ళిపోయి అలా చేసుకున్నాడు మాతాజీ. అయ్యో, అదే ముందే భగవద్గీత చదువుంటే ఇది మనం ఎదుర్కు వస్తుండే కదా. చెప్పాను మాతాజీ, వినలేదు. మరి దేవుడు అంటే చాలా భక్తి, మాల వేసేవాడు, శివమాల వేసేవాడు, దేవుడు అంటే చాలా భక్తి, కానీ ఎందుకో మరి ఆ మూర్ఖత్వం సడన్ గా వచ్చేస్తుందమ్మా. అది ఒక్కోసారి వచ్చినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు మాతాజీ, కంట్రోల్ అవ్వలేకపోయాడు అనమాట. సడన్ గా అసలు మార్నింగ్ వేసుకున్నాడు మాతాజీ, ఉరి వేసుకున్నాడు. సంసార బంధం అనేది ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుంది అని మనకు తెలియదు. మంచి మలుపు తిరగాలంటే భగవద్గీత చదవాలి. హరే కృష్ణ. 3 పిల్లలు మాతాజీ పాపం. ఓకే, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. అది అట్లా డిప్రెషన్ లో మీరు వెళ్ళకూడదమ్మా. 3 పిల్లల్ని కృష్ణ చూసుకుంటే అది కృష్ణ నిర్ణయం ఏమో మరి మనకు తెలియదు. కానీ మామూలుగా అయితే అలా ఆత్మహత్య చేసుకోకూడదు అంటారు. ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఏమైంది, ఆ చెట్టు మీద అట్లాగే ఉంది కదమ్మా. అదే కదా మాతాజీ. ఇది వింటున్నందుకు ఇంకా బాగా